రైట్ ప్రకాశం జిల్లా కందుకూరులోని అయ్యవారిపల్లె సమీపంలో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కు సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలి విడతగా 20 ఎకరాల్లో 9 కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ పార్కుతో కందుకూరు ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా మారడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు లేక పక్క నగరాలకు ఏదో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పోయి ఈ ప్రాంత వాసులందరూ కూడా కూలీ పనులకు పోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఆర్థిక పురోభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇక్కడ ఈ ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన ఉలవటవారిపాలెం మండలంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి పలు దఫాలుగా లోకేష్ బాబు గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మన ప్రాంతంలో ఉన్న ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి జరగబోతూ ఉంది, పారిశ్రామికంగా అభివృద్ధి జరగబోతూ ఉంది. కరువు మండలమైన ఉలవటవారిపాలెం మండలంలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తే పలు రకాల చిన్న చిన్న ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెడితే ఈ ప్రాంతం అంతా సుభిక్షం అవుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అలాగే నిరుద్యోగులు కూడా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతాన్ని ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్లో మన ప్రాంతాన్ని కూడా ఎన్నుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారికి ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన దగ్గర చాలా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి కందుకూరు సబ్ డివిజన్లో. సో ఆ ఇండస్ట్రీస్ వాళ్ళకు మనకు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. కాకపోతే దానికి సపోర్టింగ్గా అంటే దాని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటాము, దానికి కావాల్సిన ముడి సరుకులు రెడీ చేయడానికి కానీ, దానికి ఇంప్రూవైజ్ చేసి పంపించడానికి కానీ నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్ ఉంటాయి. అంటే మనకు మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు, చిన్న చిన్న ఇండస్ట్రీస్. ఇప్పుడు వాళ్ళకు సర్వీసెస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ మనకు ఏదైనా అగ్రికల్చర్ మనం పండిస్తే దాన్ని వాల్యూ అడిషన్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఎస్టాబ్లిష్ చేయాలన్న ఐడియా ఉన్న వాళ్ళకి, మనకు చిన్న చిన్న కొంచెం క్యాపిటల్ ఉన్న వాళ్ళకి మనం ప్రొవైడ్ చేసి ఇక్కడే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయించి వాళ్ళ ద్వారా మంచి బిజినెస్ కలిపేయడం. అంటే ఇప్పుడు ఒక జాబ్స్ కావాలి అని మనకు ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కోవడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్ళుగా మన యువత ఎదగాలన్నది ఏంతో ఇది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో అందరూ ఆ వైపుకి అడుగులు వేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే